కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతిలోని ఉండవల్లి నివాసం నుంచి డోన్ మండలం కొత్త బురుజుకు కాసేపట్లో చంద్రబాబు చేరుకుంటారు. ఉదయం 11:20 డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇచ్చే వినతులు స్వీకరించనున్నారు. ఇక 11:30 రైతులకు నూతన పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం రైతులతో నేరుగా ముఖాముఖి కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు సీఎం. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఇక నంద్యాల పర్యటన ముగించుకుని తిరిగి సాయంత్రం 4:20 ఉండవల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్ట భద్రత నడుమ చంద్రబాబు పర్యటన జరగనుంది. నంద్యాల పర్యటన ముగించుకుని ఉండవల్లి చేరుకునే వరకు ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, నంద్యాల జిల్లాలో ఇవాళ సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి? ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో విజయవాడ ఉండవల్లి నుండి బయలుదేరి డోన్ మండలం కొత్త బురుజుకు చేరుకుంటాడు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి మా భూమి మా హక్కు అనే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. మొదటగా హెల్పేట్ దగ్గర చేరిన వెంటనే టీడీపీ నాయకులు, అదేవిధంగా ఏదైనా ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి వినతుల్ని తీసుకొని వాటికి పరిష్కారం కోసం మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. 11:30కు ఇక్కడికి రైతులతో కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోతుండడంతో మొత్తం అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. భారో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. డోన్ మండలం కొత్త బురుజులో జరిగేటువంటి ఈ పాస్బుక్లు రైతులకు ఏదైతే పాస్బుక్లు ఇస్తారో రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్ల్ని వాళ్ళకు అందజేయనున్నారో ఆ సందర్భంలో రైతులతో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అనంతరం రైతులతో కూడా ముఖాముఖి నిర్వహించి అక్కడే ఉన్నటువంటి కొన్ని పొలాలని పరిశీలించనున్నారు. ఏ పంటలు వేస్తారు, ఏ పంటలపైన ఇక్కడ పండుతాయి, తర్వాత ఈ పొలంకు సంబంధించినటువంటి చాయిల్ట్ ఏ విధంగా ఉన్నాయనే దానిపైన కానీ అధికార యంత్రాంగంతో రైతులతో అడిగి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ కీలకమైనటువంటి నేతలు, కార్యకర్తలు, నాయకులతో ఈ దిశా నిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఆ టీడీపీ క్యాడర్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. 11:30 నుండి సాయంత్రం 4:30 వరకు నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజులోనే ఉండబోతున్నట్లు పూర్తి సమాచారం అందుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోతుండడంతో క్యాడర్లో మాత్రం జోషి నింపిన పరిస్థితి కనిపిస్తుంది. డోన్ నియోజకవర్గంలో ఇప్పటికే కోట్ల విజయభాస్కర్, సూర్యప్రకాష్ రెడ్డి అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటికి సంబంధించి రైతులు పండించినటువంటి పంటలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా గతంలో పంటలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాయనే దానిపైన రైతులతో ముఖాముఖి మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రైతులు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను కానీ పరిశీలిస్తారు. మొత్తం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధాన సమస్యలు ఏంటి, ఆ పంటకు సంబంధించినటువంటి ఈ పంటలు ఉత్పత్తులు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా పంటలు ఎలా పండిస్తారన్న దానిపైన రైతులతో అక్కడే ఉన్నటువంటి పంట పొలాలని పూర్తిగా పరిశీలించనున్నారు. వ్యవసాయ అధికారులతో కానీ ప్రత్యేకంగా రైతులు పండించినటువంటి పంటలపైన ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానుండడంతో క్యాడర్లో కానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ డోన్లో పాల్గొనబోతుండడంతో రైతుల్లో మాత్రం ఒక జోష్ నింపిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పాస్బుక్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తీసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అక్కడ రైతులు చెబుతున్న సందర్భం కనిపిస్తుంది. కొత్త బురుజు గ్రామం చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుంటున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు
ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యాడరు అదేవిధంగా నాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉండవల్లి నుండి డోన్కి రాబోతుండడంతో మొదటగా హెలిప్యాడ్ దగ్గర ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా జిల్లా కలెక్టరు, ఎస్పీ, వివిధ కీలకమైనటువంటి అధికార యంత్రాంగంతో మొదటగా మాట్లాడతారు. జిల్లా పరిస్థితి ఎలా ఉంది, జిల్లా స్థితిగతులపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోతుండడంతో మాత్రం నంద్యాల జిల్లా వాసుల్లో ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మా భూమి మా హక్కు అనే కార్యక్రమానికి రానుండడంతో రైతుల్లో మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నంద్యాల జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.